నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఆవిడ ఢిల్లీ వచ్చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటున్నారు మన దేశానికి అతిథి. ఆ మరుసటి రోజు ట్రేడ్ అగ్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఒక రెండు దేశాలు, రెండు పెద్ద గ్లోబల్ పార్ట్నర్స్ మధ్య ఒప్పందం అంటే ఏదో జరుగుతూనే ఉంటాయి కదా. ఇందులో పెద్ద విశేషం ఉంది. ఎందుకంటే ట్రంప్ని ధిక్కరించి మరీ వస్తున్నది యూరోపియన్ యూనియన్. నిన్న మొన్నటి దాకా ట్రంప్తో పాటే ఉన్నది యూరోపియన్ యూనియన్ అని ఆయన భావించారు. బట్ ఇవాళ వాళ్ళ ఇంట్రెస్ట్లకు దెబ్బ తగులుతున్నప్పుడు అనివార్యంగా బైపాస్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ ఎక్కాల్సిన పరిస్థితి ఈయూకి వచ్చింది. ఇట్స్ నాట్ భారత్ తోటి ఒప్పందానికి ఈయూ వస్తుంది. ఈయూతో ఒప్పందం కోసం భారత్ వెళ్ళలేదు. ఇది చాలా కీలక పరిణామం. దీంతోపాటు ఇంకా రక్షణ రంగంలో అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు కల్నల్ పరమేశ్వర్ గారు, కార్గిల్ హీరో. నమస్తే కల్నల్ పరమేశ్వర్. నమస్కారం. సో ఒక మేజర్ డెవలప్మెంట్ సార్, వీఆర్ వాచింగ్ నౌ. ఉర్సులా వాన్ డెర్ లేయన్, షీ హస్ ఆల్రెడీ ల్యాండెడ్ ఇన్ ఢిల్లీ. సో అమెరికాలో ఉన్న బైనాక్యులర్స్, మైక్రోస్కోప్లు అన్నీ ఇటు తిరిగినాయి, ఢిల్లీ వైపు తిరిగినాయి. కరెక్ట్. ట్రంప్ ఖాళీగా ఉన్నాడు. ఏదో జరిగిపోతుంది, ఆయన కడుపులో ఊబరం మొదలైంది. అవును. ఎలా వీళ్ళేదో నన్ను కాదని వీళ్ళు ఒప్పందాలు చేసుకోవటం ఏంటండి అనే పద్ధతిలో ఆయన ఆలోచన చేస్తున్నాడు. నిన్న కెనడాని కూడా థ్రెటన్ చేశాడు. చైనాతో ఎట్లా ఒప్పందం చేసుకుంటారు. కరెక్ట్. ఎలా ఉండిపోతాం సార్ ఈ ఒప్పందం? ఇది అదే మీరు ఒకటి కాన్సన్ట్రేట్ చేశారంటే చేంజింగ్ గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ని కెనడియన్ పిఎం మొన్న అడ్రస్ చేస్తూ మాట్లాడాడు. చాలా క్లియర్గా ఆయన ఏమన్నాడు అంటే బైపోలర్ వరల్డ్ దగ్గర నుంచి మనము వీఆర్ లుకింగ్ ఎట్ ఎ షిఫ్ట్ టువర్డ్స్ స్ట్రాటజిక్ డెవలపింగ్ కంట్రీ సెంటర్డ్ పవర్ అన్నట్టు మాట్లాడాడు ఆయన. డైరెక్ట్గా ఎవరి పేరు తీసుకోలేదు, కానీ ఇండియా గ్రోత్ డ్రివెన్ మార్కెట్ అన్నాడు. అండ్ వరల్డ్ గ్రోత్ డ్రైవర్స్లో ఇండియా ఇస్ ద లార్జెస్ట్ గ్రోత్ డ్రైవర్. $multi-trillion ఎకానమీ, వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతోంది. గ్రోత్ రేట్ కన్సిస్టెంట్గా అగేన్స్ట్ ప్రెడిక్షన్ మెయింటైన్ చేస్తున్న కంట్రీ ఇండియా ఒకటే. సో దానిలో ఏమైపోయిందంటే ఇండియాని ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ పార్ట్నర్గా అందరూ చూస్తున్నారు. ఎందుకు? దానికి మెయిన్ రీజన్ ఏంటి? మీరు 20th century అంటే 21st century టర్న్ దగ్గర నుంచి మీరు చూసారంటే స్టెబిలిటీ ఆఫ్ గవర్నెన్స్ వచ్చింది. అది 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అయినా, ఇప్పుడు 12 ఏళ్ళు 13 ఏళ్ళు మోదీ గారు గవర్నమెంట్ అయినా కూడా కంటిన్యూటీ ఆఫ్ పాలసీ, కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ రావడంతో ఏమైంది, ఇండియాను ఒక స్టేబుల్ మార్కెట్ లాగా, స్టేబుల్ గ్రోత్ మార్కెట్ లాగా చూస్తున్నారు అందరూ. సో దాంతో ఏమైందంటే, దాంతోపాటు ఇప్పుడు ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఒక విధంగా నాయిస్ చేశాడు. సెకండ్ టర్మ్లోకి వచ్చి కొంచెం క్యాట్ ఆన్ ది హాట్ టిన్ రూఫ్ అంటారు. దాని మీద కాలు ఎక్కడ పెడుతున్నాడో ఆయనకి తెలియట్లేదు, ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియట్లేదు. నేను వచ్చి 10 రోజుల్లో ఉన్న యుద్ధాలన్నీ ఆపేస్తానన్నాడు. ఏ యుద్ధం ఆగలేదు ఆయనతోటి. పుటిన్ రష్యాకి పిలిచి ఆయన కావాల్సిన చోటికి పిలిచి, నువ్వు చెప్పింది చెయ్యను, నేను నాకు నచ్చింది నేను చేస్తాను, నువ్వు పిలిచావు కాబట్టి నేను వచ్చానని చెప్పి పంపించాడు ఆయనకి. ఆ యుద్ధం అటు ఆగట్లేదు. ఈ ఇజ్రాయెల్ది కూడా పీస్ అనేది చాలా ఫ్రెజైల్గా ఉంది, ఇజ్రాయెల్ గాజా పీస్ కూడా. అలాగే చైనాని ఆపలేకపోతున్నాడు అక్కడ టైవాన్ తోటి. సో దీంతో ఏమవుతుందంటే ట్రంప్ తను ఉనికి తెప్పించుకోవడానికి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు కెనడా మాది 52nd స్టేట్ అన్నాడు ఎలక్ట్ అవ్వగానే, గ్రీన్లాండ్ మాకు కావాలన్నాడు, వెనిజులా మీద అటాక్ చేశాడు. సో ఆయన ఏం చేస్తున్నాడో దాన్ని బట్టి కాన్సిక్వెన్షియల్ మూవ్స్ చాలా అవుతున్నాయి. దాంతోపాటు ఏంటి, ఇండియా మీద ఆల్రెడీ టారిఫ్స్ లెవీ చేసేసాడు. ఇండియా మీద టారిఫ్స్ లెవీ చేసి, మీరు రష్యన్ ఆయిల్ కొంటున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, అందుకని మీ మీద 25% లెవీ చేస్తామన్నాడు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మీద ఎందుకు లెవీ చేశాడు అంటే, యూరోపియన్ యూనియన్ అంటే 8 దేశాల మీద చేశాడు బేసికలీ. ఆ 8 దేశాల మీద ఎందుకు చేశాడు? ఎందుకంటే గ్రీన్లాండ్ కొనుక్కోవడంలో మీరు మాకు హెల్ప్ చేయట్లేదు, మీరు బ్లాక్ చేస్తున్నారు మమ్మల్ని అంటాడు. సో ఆ ఎఫెక్ట్ అయిన 8 కంట్రీలు, 4 నార్డిక్ కంట్రీస్, స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ప్లస్ ఇంకో 4 కంట్రీస్, గ్రేట్ బ్రిటన్, నెదర్లాండ్స్, జర్మనీ అండ్ ఇంకొక కంట్రీ జర్మనీ, ఫ్రాన్స్. ఈ 4 మీద వేశాడు 10%. దీన్ని 25% కూడా పెంచుతానంటున్నాడు 1 జూలై నుంచి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు చాలా వాలటిలిటీ వచ్చేసింది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. అండ్ మీరు వరల్డ్ ట్రేడ్ ఫోరమ్ కూడా మీరు చూసారంటే, వన్ ఆఫ్ ది కీ ఆబ్జెక్టివ్ వాళ్ళది ఏంటంటే రెసిలియన్స్, ఫైనాన్షియల్ రెసిలియన్స్ అంటారు. వరల్డ్ ట్రేడ్ ఫైనాన్షియల్ రెసిలియన్స్ అంటే ఎటువంటి షాక్ మార్కెట్లోకి వచ్చినా కూడా సర్వైవ్ అవ్వాలి. ఫైనాన్షియల్ రెసిలియన్స్ రావాలంటే రెసిలియంట్ పార్ట్నర్స్ కావాలి మీకు. అలాంటిది చైనా ఎప్పటిదాకా మీతో ఉంటుందో మీకు తెలియదు. సో యుఎస్ఏ అన్రిలయబుల్ అయిపోయింది, రష్యా యుద్ధాల్లో కూరుకుపోయింది. ఇంకా మిగిలింది ఎవరు ప్రపంచంలో? మిగతావన్నీ యూరోపియన్ కంట్రీస్ డెవలప్ అవుతున్నవి. దాంతో మిగిలింది ఎవరు? వీళ్ళు ఒక్కళ్ళే.
వీళ్ళు ఒక్కళ్ళే ఇండియా ఒక్కళ్ళే మిగిలారు. ఇండియా మిగలడంతో ఏమైంది, సరే ఇండియాతో ఎంత తొందరగా ట్రేడ్ డీల్ తెచ్చుకుంటే అంత మంచిది అన్నారు. ఇప్పుడు మొత్తం కలిపి మనం ఇది 7th ట్రేడ్ డీల్ మనం లాస్ట్ 1 yearలో చేస్తున్నది. గ్రేట్ బ్రిటన్తో అయిపోయింది, బ్రిక్స్లో ఆల్రెడీ మనం చేయబెట్టేసాము. ఇప్పుడు ఈయూతో చేస్తున్నాము, యూఎస్ఏతో ఆల్రెడీ నడుస్తుంది. యూఎస్ఏతో ఒట్టి ఈగో మీద మాత్రమే ఇరుక్కునుంది అది. సో ఇవన్నీ ట్రేడ్ డీల్స్ అయిపోయాయంటే ఫైనాన్షియల్లీ మన రెసిలియంట్ అయిపోతాము, సస్టైనబుల్ గ్రోత్కి మనం వెళ్తాము. సో అందుకని యూరోపియన్ యూనియన్ మన దగ్గరికి రావడంలో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. కొంచెం లేట్ వచ్చారనిపిస్తుంది నాకైతే, ఇంకా తొందరగా రావాలి. బట్ లేటెస్ట్గా వచ్చారు, కరెక్ట్ టైంకి వచ్చారు. పోయిందే ఉంది, పొద్దున కాబట్టి సాయంకాలం వచ్చారు. అండ్ ఉర్సులా వాండర్ లయన్ మీరు చూసారంటే రెప్యుటేషనల్ వైజ్ చాలా స్ట్రాటజిక్ లేడీ అండి ఆవిడ. అండ్ అంటే నాకు చిన్న అంటే అప్రహెన్షన్ అంటారా, అబ్జర్వేషన్ అంటారా, అప్రహెన్షనే లాగానే అనిపిస్తుంది. ఆవిడ షీ హాస్ బీన్ ఎ కాన్స్టెంట్ అపోనెంట్ ఆఫ్ ఇండియా. చరిత్ర మరీ లాంగ్ వెళ్ళక్కర్లేదు, 2-3 సందర్భాల్లో చూసుకుంటే మనకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆవిడ పొజిషన్ ఆవిడ చేత అలా మాట్లాడించిందా, స్వతహాగా ఆవిడ భారత వ్యతిరేక? స్వతహాగా కాదంటే, అంటే మీరు ఆవిడ పొలిటికల్ హిస్టరీ చూసారంటే యాంజెలా మర్కెల్ క్యాబినెట్లో 2005 నుంచి ఉన్నారు. మిగతా హిస్టరీ తర్వాత మీరు వెళ్ళొచ్చు, మెడిసిన్ చేశారు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యుయేట్ చేశారు. అంటే తక్కువ చదువు కాదు అది, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రీమియం, వరల్డ్స్ మోస్ట్ ప్రీమియం ఇది. అక్కడి నుంచి చేసి ఆవిడ అండ్ హిస్టరీ వైజ్ కూడా అంటే జెనెటికల్లీ కూడా యూరోప్లో ఉన్న ఫస్ట్ సివిల్ సర్వెంట్స్, వన్ ఆఫ్ ద ఫస్ట్ సివిల్ సర్వెంట్స్కి డాటర్ ఆవిడ. అంటే షీఈస్ కమింగ్ ఫ్రమ్ దట్ లెవెల్ ఆఫ్ పెడిగ్రీ, అలాంటి క్వాలిటీ నుంచి వస్తుంది ఆవిడ. పాలిటిక్స్లో కాలు పెట్టినప్పటి నుంచి మినిస్టర్ జాబ్ చేస్తుంది, 2003 నుంచి చేస్తుంది. 2005 నుంచి 2019 దాకా యాంజెలా మర్కెల్లో సర్వైవ్ అయిన ఒకటే ఒక మినిస్టర్ ఆవిడ. అండ్ యాంజెలా మర్కెల్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్, వెరీ స్ట్రాంగ్ లీడర్. ఆవిడ దగ్గర ఆవిడ సర్వైవ్ అవ్వకుండా వచ్చిందంటే ఈవిడ ఆషామాషి కాదు. అలాంటిది ఆవిడ 2019లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యారు. 2024లో 2019లో వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ తీసుకుని సెలెక్ట్ అయ్యారు ఆవిడ. సో ఆవిడ ఇఫ్ నాట్ ఎనీథింగ్ షీఈస్ ఎ వెరీ స్ట్రాటజిక్ లేడీ అండి. అండ్ మీరు అన్నట్టు ఆవిడ పొజిషన్ బట్టి ఆవిడ మాట్లాడుతుంది తప్ప ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో పర్మనెంట్ ఫ్రెండ్స్, పర్మనెంట్ ఎనిమీస్ అంటూ లేరండి. ఆ లైన్స్ బ్లర్ అయిపోయినాయి. సో ఆ లైన్స్ బ్లర్ అవ్వకూడదు. ఇప్పుడు ఏంటి, ఇండియాకి వార్మప్ అవ్వాలి ఆవిడ. అండ్ చాలా మంది లీడర్స్ ట్రై చేశారు మోదీ గారిని టేక్ ఓవర్ డామినేట్ చేద్దామని, చేయలేపారు. సో ఆవిడ ఏముంటుంది, ఇండియాని డామినేట్ చేసి మోడీ గారిని డామినేట్ చేయడం కన్నా ఇండియన్ ఇంట్రెస్ట్తో అలైన్ అయ్యి, యూరోపియన్ యూనియన్ ఇంట్రెస్ట్తో అలైన్ అయ్యి మోడీ గారిని ఫ్రెండ్షిప్ చేసుకుంటే మనకి గ్రోత్ స్కోప్ చాలా ఉందని. పర్ఫెక్ట్ ప్లానింగ్ అండి. సో ఆవిడ గురించి మీరు చూసారంటే లైక్ ఐ వాస్ టెల్లింగ్, వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ లేడీ అని కంటిన్యూస్గా 4 years నుంచి అండి. అదే ఆషామాషి పని కాదు. ఆవిడ ఒక లేడీగా వచ్చి సిస్టమ్ నుంచి బయటికి వచ్చి పొలిటికల్ సిస్టంలో గ్రో అయ్యి యాంజెలా మర్కెల్ లాంటి ఆవిడ దగ్గర పనిచేసి షీ వాస్ డిఫెన్స్ మినిస్టర్, ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఫర్ జర్మనీ 2013 నుంచి 19 దాకా, 15 నుంచి 19 దాకా, కరెక్ట్ డేట్ లైన్ గుర్తులేదు నాకు. కానీ ఆ డిఫెన్స్ మినిస్టర్గా ఆవిడ చేసినవి, ఇంటర్నేషనల్ చేంజెస్ చేసినవి చాలా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ 850 మందో 1000 మందో జర్మన్ ట్రూప్స్ ఉండే. ఆవిడ చాలా స్ట్రాంగ్ అపోజ్ చేశారు, విత్డ్రా చేయకూడదు ఈ టైంలో మనము అని. యాజ్ ఎ మినిస్టర్ ఆవిడ నేటో అలయన్స్ని అపోజ్ చేశారు, చేయకూడదు ఈ టైంలో దేశం నాశనం అయిపోతుందని. అలాగే టర్కీ తోటి ఒక డీల్ ఉండేది వాళ్ళది, పేట్రియట్ మిసైల్ బ్యాటరీస్ది ఒక డీల్ ఉండే. ఇది మనకి బెనిఫిషియల్ కాదు, జర్మనీకి బెనిఫిషియల్ కాదు, టర్కీకి ఇస్తే అవి ఇస్లామిక్ టెర్రరిస్ట్ చేతిలో పడుతుంది అన్న ఒక అనుమానంతో ఆవిడ ఏం చేశారు, డీల్ని డిలే చేస్తూ వచ్చి కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవ్వనిచ్చారు ఆవిడ. ఆ బ్యాటరీస్ది ఆవిడ చేయనీలేదు. ఇవన్నీ ఓన్లీ ఎ స్ట్రాంగ్ లీడర్ కెన్ టేక్ ఎ స్టాండ్ దట్ వే అండి. అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, వరల్డ్ ట్రేడ్ ఫోరంలో మీరు ఎలెక్ట్ అయ్యి వెళ్ళడమే గ్రేట్. ఫస్ట్ లేడీ టు బికమ్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యి 2019 నుంచి 24 కోవిడ్ ఎరా ఆవిడ చేసి 2024లో 2019లో వచ్చిన ఓట్ల కన్నా యూనిలాటరల్గా ఎలెక్ట్ అయ్యారు ఆవిడ. ఎలెక్ట్ అయ్యి ఇంకా స్ట్రెంథెన్ చేసుకున్నారు ఆవిడ పొజిషన్. అంటే ఆషామాషిగా అవ్వదు, ఆవిడ చేసిన అచీవ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, ఆవిడ దట్ కైండ్ ఆఫ్ ఎ లీడర్ కాబట్టి ఆవిడకి వచ్చాయి ఆ అచీవ్మెంట్స్ అన్ని. సో షీఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ లీడర్ అండి. అండ్ ఆవిడ స్ట్రాటజిక్గా ఇండియా వైపు షిఫ్ట్ అవడం ఈజ్ బేసికలీ ఆవిడ మీరు అన్నట్టు ఆ పొజిషన్ బట్టి అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, లాంగ్ టర్మ్ సర్వైవల్. యూరోపియన్ యూనియన్ ముందర ఏమనుకున్నారు, ఇంగ్లాండ్ కూడా ఉంటుంది అనుకున్నారు, వాళ్ళు బ్రెగ్జిట్ చేసేసారు. దాంతో యూరోపియన్ యూనియన్ కుప్పకూలే టైం వచ్చింది. ఆ టైం నుంచి ఆవిడ దాన్ని లీడ్ చేసుకుంటూ వచ్చారు. షీఈస్ లీడింగ్ దెమ్ ఫ్రమ్ దట్ క్రైసిస్ టైం. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ స్టెబిలైజ్ అవుతుంది. ఇప్పుడు ఆవిడతో పాటు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో లూయిస్ శాంటోస్ డా కోస్టా ఆయన కూడా వచ్చారు కండి. ఆయన స్టాండ్ ఎలా ఉండబోతుంది కౌన్సిల్ ప్రెసిడెంట్గా? దే హ్యావ్ టు టేక్ ఏ ప్రో ఇండియా స్టాండ్ అండి. దానిలో మనం ఎవరు వచ్చినా వీళ్ళిద్దరిని తీసేయండి, ఇంకెవరైనా తీసుకురండి, మోస్ట్ హార్డ్ లైన్ తీసుకుని వచ్చినా కూడా టేకింగ్ అన్ యాంటీ ఇండియా స్టాండ్ ఈజ్ డెట్రిమెంటల్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్.
ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ దగ్గర ఎరవయ్యారు వాళ్ళు. కరెక్టే, Hmm. అర్థమైపోయింది వాళ్ళకి ట్రంప్ బిహేవియర్ తోటి. సరే యుఎస్ఏ మనతో ఉంది కదా, మాక్సిమం యూరోప్ ఈజ్ నేటో, యుఎస్ఏ మనతో ఉంది, ఎక్కడికి పోడని వాళ్ళు కూడా అవుట్ సైడ్ స్టాండ్స్ తీసుకుని చూస్తున్నారు. ఇప్పుడు రష్యన్ ఆయిల్ మీద కూడా టారిఫ్ వేసింది, ఇండియా మీద వేసింది. ఏంటి, మనము రష్యన్ ఆయిల్ తీసుకొచ్చి ప్రాసెస్ చేసి యూరోపియన్ యూనియన్కి అమ్ముతున్నాము. అలాంటప్పుడు యూరోపియన్ యూనియన్ మీద కూడా టారిఫ్ పడాలి, మన మీద పడిందంటే. రష్యన్ ఏజెంట్స్ ఎవరి దగ్గర అయితే, రష్యన్ ఏజెన్సీస్ ఎవరి దగ్గర అయితే మనం కొంటున్నామో వాళ్ళ మీద టారిఫ్ వేశారు, ఇండియా మీద టారిఫ్ వేశారు, యూరోపియన్ యూనియన్ మీద వేయలేదు. సో వాళ్ళు ఏం చేశారు, న్యూట్రల్ స్టాండ్ తీసుకుని వాచ్ చేయడం మొదలెట్టారు. కానీ వాళ్ళ మీద టర్న్ అయ్యి, గ్రీన్లాండ్ కావాలి, వాళ్ళ మీద టర్న్ అయ్యి వాళ్ళ మీద టారిఫ్ వేసేసరికి ఈయనతో ఇట్లా కుదిరేటట్లేదు, తెగేటట్లేదు, ఇండియాకి మనం వార్మప్ అవ్వాలి. ఎప్పుడు 2007 నుంచో 2008 నుంచో ఈ ట్రేడ్ డీల్ మాట్లాడుతున్నారు. అది లాస్ట్ 2-3 ఇయర్స్లో ఒక కన్సర్టెడ్ పుష్. ఇవాళ కూడా మీరు చూసారంటే ఈ డావోస్లో సమిట్లో ఎవరెవరు మినిస్టర్స్ వెళ్ళారని చూస్తే ఇండియాస్ విజన్ ఇస్ వెరీ వెరీ క్లియర్ అండి. ఎవరెవరు వెళ్ళారు, మన కోల్ మినిస్టర్, మన ఏవియేషన్ మినిస్టర్, మన తెలుగు ఆయన పేరు మర్చిపోతున్నాడు, రామ్మోహన్ నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, ఆయన, అశ్విని వైష్ణవ్ ఐటీ మినిస్టర్, దాని తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. అదే కాకుండా చీఫ్ మినిస్టర్లు, స్ట్రాటజిక్ చీఫ్ మినిస్టర్ ఎవరెవరిని తీసుకెళ్లారు, ఎక్కడ సెక్టర్స్, ఏ సెక్టర్స్లో మనమైతే డీల్ చేస్తున్నామో ఆ సెక్టర్స్లో ఉన్న స్టేట్స్ని తీసుకెళ్లారు. అంటే ఎవరిని, రేవంత్ రెడ్డి గారిని, ఆయన అపోజిషన్ పార్టీ ఆయన. బట్ ఏంటి, హైదరాబాద్లో గ్రోత్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ మాక్సిమం అవుతోంది. 2024లో హైదరాబాద్ బెంగళూరును ఓవర్టేక్ చేసింది. ఐటీఈఎస్ జీసీసీ సెటప్ చేయడంలో బెంగళూరుకి 20% వెళ్తే హైదరాబాద్కి 34% జీసీసీ హైదరాబాద్కి వచ్చాయి. హైదరాబాద్ ఫార్మా క్యాపిటల్ అయిపోతుంది. సో రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, హేమంత బిశ్వ శర్మ గారు, స్ట్రాంగెస్ట్ ప్రొపోనెంట్ ఆఫ్ ఇండియన్ ఐ గవర్నమెంట్. బిలీవ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అస్సాం 1,00,000 కోట్ల ఒప్పందం చేసుకోవడం అనేది. కరెక్ట్, అబ్సల్యూట్లీ. దాని తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ గారు, గ్రోయింగ్ లీడర్, ఆయన బలం మీద ఆయన ఎలక్షన్లు గెలిపిస్తున్నారు. సో గ్రో అవుతున్న లీడర్స్, హేమంత్ సోరెన్, జార్ఖండ్ నేచురల్ రిసోర్సెస్లో రిచ్ అయిన స్టేట్, హేమంత్ సోరెన్ గారిని తీసుకెళ్లారు. సో డైవర్సిఫై చేసి మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని తీసుకెళ్లారు. సో గ్రోయింగ్ అండ్ పొటెన్షియల్ ఉన్న స్టేట్స్ వాళ్ళని తీసుకెళ్లారు. సో కంటింజెంట్ని కూడా మీరు బ్యాలెన్స్ చేయడంలో మీరు చూసారంటే, అలాగే ఇండస్ట్రియలిస్ట్ ముఖేష్ అంబానీ గారు వెళ్ళారు, అక్కడి నుంచి బజాజ్ వెళ్ళారు, జిందల్ వెళ్ళారు. సో గ్రోయింగ్ ఇండస్ట్రీస్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి డీల్స్ చేయండి, బ్రింగ్ ఇన్వెస్ట్మెంట్ టు ఇండియా అంటున్నారు, ఎఫ్డీఐ తీసుకురండి ఇండియాకి అంటున్నారు. సో ఇండియా విజన్ ఇస్ వెరీ క్లియర్. ఆ విజన్ వేరే దేశాలకు కూడా కనిపిస్తాయి కదా. సో మీరు లీడర్ని ఎవరినైనా పెట్టండి అక్కడ, మోస్ట్ హార్డ్ కోర్, మీరు పాకిస్తాన్ తీసుకెళ్ళి పెట్టినా కూడా ఆయన చేత వాళ్ళని తన్ని ఇండియాకి పూర్వలో మాట్లాడిపిస్తారు వాళ్ళ చేత. అది దట్ ఈస్ బికాస్ యూరోప్ హ్యాస్ టు సర్వైవ్. అండ్ యూరోప్ అండ్ ఇండియాని కలిపారంటే ప్రపంచ ల్యాండ్ మాస్లో 40% మనమే కవర్ చేస్తున్నామండి. 2 బిలియన్ పీపుల్ పాపులేషన్, మోర్ దెన్ 2 బిలియన్ పీపుల్ పాపులేషన్. అలాంటిది యూరోప్ అండ్ ఇండియా డోంట్ అలైన్. అండ్ యూరోప్కి ట్రేడ్ వచ్చేది, సెకండ్ లార్జెస్ట్ ట్రేడ్ వచ్చేది ఎవరి దగ్గర నుంచి, ఇండియా నుంచి. ఫస్ట్ లార్జెస్ట్ ఎవరి దగ్గర నుంచి, చైనా. చైనా మీద మీరు డిపెండ్ అవ్వగలుగుతారా, డిపెండ్ అవ్వలేరు. సో ఆటోమేటికల్గా ఇండియా దగ్గరికి రావాలి. సో ఇండియా మీద డిపెండెన్స్ పెంచుకోవాలి వాళ్ళు, అదే చేస్తారు. యూఎస్ఏ కన్నా ట్రేడ్ డిపెండెన్సీ ఇండియా మీద ఉంది మన వాళ్ళకి. అలాంటి 12% ట్రేడ్ యూరోప్ తోటి వాళ్ళు చేస్తున్నారు అవుట్ ఆఫ్ ఓవరాల్ వాల్యూమ్లో. సో అలాంటిది ఇండియాతో చేసుకోవాలి కదా. సో మీరు ఎవరి పేరు చెప్పండి, ఎలా వచ్చినా కూడా, ఏ కాంబినేషన్లో వచ్చినా కూడా, నౌ దే హ్యావ్ టు బి ప్రో ఇండియా, బికాస్ ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్, మోస్ట్ స్టేబ్లీ గ్రోయింగ్ మార్కెట్ అండ్ వరల్డ్స్ గ్రోత్ డ్రైవర్ ఇండియా. సో తప్పదండి, ఇది ఎగ్జాక్ట్ టర్మ్స్ ఆర్ యూ హ్యావ్ కాయిన్డ్, వరల్డ్స్ మోస్ట్ గ్రోత్ డ్రైవర్. సో అదే ఆవిడ ఐడెంటిఫై చేశారు కాబట్టి ఆవిడ రావటం, మన రిపబ్లిక్ డేకి మన అతిథులను పిలిచామంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉండే విశిష్టత ఏదో లేకుండా అక్కడికి పిలవం. యాజ్ అ డిఫెన్స్ సీనియర్ డిఫెన్స్ పర్సనల్ మీకు ఎక్కువ తెలుసు వాస్తవంగా, బయట సివిలియన్ ప్రపంచానికి తెలిసిన దానికన్నా మీకు తెలుసు. అయితే ఈ ట్రేడ్ డీల్లో డిఫెన్స్ పార్ట్ వచ్చేప్పటికి అంతగా ప్రామినెంట్గా బయటికి కనిపించకపోవచ్చు కదా సార్? కరెక్ట్ అండి. అంటే నన్ను ఫ్రాంక్గా అడిగితే నాకు తెలిసింది, నేను చదివింది, నా నాలెడ్జ్ బట్టి డైరెక్ట్ డిపెండెన్స్ ఆన్ డిఫెన్స్ డీల్ ఈయూతో జరుగుతున్న దానిలో లేదు. ఎందుకంటే దాంట్లో ఎక్కువ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం డిఫెన్స్ డీల్స్ ఎట్లా చేసాము,